ఆ నకిలీ చైత్ర అలియా సలకానందని ఒక దెబ్బ కొట్టి వదిలేయకూడదు పిన్ని. అది దెబ్బ పడింది అనుకునేలోపు మరొక దెబ్బ కొట్టాలి. అలా దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంటే కాని దాన్ని తిక్క కుదరదు. దాన్ని చచ్చు దెబ్బలెన్ని కొట్టినా ఉపయోగం ఉండదు. ఒకే దెబ్బ చచ్చు దెబ్బ కొట్టాలి. ఆల్రెడీ ఆ దెబ్బ రేపు పడుతుంది. అది ఉరికంబం ఎక్కబోతుంది. ఇంకా దాని పని ఫినిష్. పిన్ని ఆగో. ఏంటి? రెక్కలు తెగిన పక్షిలాగా ఎక్కడికి దూసుకుని వెళ్తున్నావు? ఓ, విరాజ్ గదిలోకా? నీకు రెక్కలతో పాటు తోక, ఆ తోకతో పాటు ఇక్కడ వాళ్లతో ఉన్న తోక సంబంధం కూడా తెగిపోతుంది. లోపలికి వెళ్ళడం కంటే బయటికి వెళ్ళడమే బెటర్. అయిపోయిందా పిన్ని? చాలా తొందరపడుతున్నట్టుంది. తొందరగా పోవాలనుంటే ఇలానే మిడిసి మిడిసి పడుతూ ఉంటారు. ఇక్కడి నుంచి వెళ్లే వాళ్ళెవరో, ఇక్కడే ఉండే వాళ్ళెవరో త్వరలోనే తెలుస్తుంది. దీని కాన్ఫిడెన్స్ చూస్తుంటే ముచ్చటేస్తోంది పిన్ని. కానీ రేపు దీని పరిస్థితి ఆలోచిస్తుంటే జాలేస్తోంది. దాదాపుగా మునిగిపోయే స్థితిలో ఉన్నా దీని మాటలు మాత్రం తగ్గట్లేదు. ఏం చూసుకుని నీకింత పొగరు? ఎదురుగా తల్లి నుంచుకొని తను నా తల్లి అని చెప్పుకోలేని అబద్ధపు బతికే నీదే. తన వాళ్ళు పోలీస్ కస్టడీలో ఉన్నారు. వాళ్ళకి ఏమవుతుందోనని 4 కన్నీటి చుక్కలు కూడా రాల్చలేని పరిస్థితి. ఇలాంటి బతుకు ఎవ్వరికీ రాదు. మీరు మాట్లాడుతుంది నా గురించేనా? ఎదురుగా నిన్నుంచుకొని గోడలతో కిటికీలతో మాట్లాడతామా? కొంచెం సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అలాగే చేస్తారంట. అబ్బో పిన్ని, ఈ అలకనందకి వెటకారం వేపకాయంతుంది, పిచ్చి పనసకాయంతుంది. రేపటితో అవన్నీ ఆటోమేటిక్గా పోతాయి. సైకలాజికల్ ప్రాబ్లం ఉంటే ఇల్యూజినేషన్స్ కూడా వస్తాయంట. ఇప్పుడు మీరిద్దరూ ఇల్యూజినేషన్లోనే ఉన్నారు. కొంచెం బయటికి రండి. లోపల భయం పెట్టుకొని ఏంటే నీ మేకపోతు గాంభీర్యం? నీకోసం ఆ రణదేవ్ ఉరికంబం సిద్ధం చేశాడు. మంచి క్వాలిటీ ఉరితాడు రెడీ చేశాడు. రిపోర్ట్ రాగానే నిన్ను పైకి పంపించడానికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. పిన్ని, ఉరి అనగానే దాని కంట్లో భయం కనపడుతుంది, ఒంట్లో వణుకు తెలుస్తుంది. నీకు బతికిపోయే సలహా ఒకటిస్తా. ఇందాక మీ అమ్మ అన్నట్టు చక్కగా తెల్లవారేలోపు ఎవ్వరికీ కనిపించకుండా విదేశాలకి పారిపో. కావాల్సొస్తే ఫ్లైట్ ఖర్చులకి పిన్ని మనీ ఇస్తుంది. పిన్ని పేరు చెప్పుకొని బతికిపో. ఎలాగో రిపోర్ట్ మీకు అనుకూలంగా రాదని ఇలా తాటాకు చప్పుళ్ళు చేస్తున్నారా? మీకు ఓ ఆప్షన్ ఇస్తా. వెళ్ళి మా అత్తయ్య కాళ్ళను పట్టుకుని
చేసిన తప్పులకి క్షమించమని ప్రాధేయపడి పశ్చాత్తాపంతో బుద్ధిగా ఉండండి. ఈ ఇంట్లో మీ స్థానం, మీ విలువ మీకు ఉంటాయి. మాటకి మాట చెప్తే అయిపోదే. మీరు భయపెడితే దడవడానికి నేను పాత చైత్రని కాదు, మారిన చైత్రని. మెడలో పడిన కొత్త తాళితో అప్డేట్ అయిన చైత్రని. అలా చెప్పుకోవడానికి నీకు సిగ్గుగా ఏ సంబంధం లేకుండా ఎవరో మగాన్ని భర్త అని చెప్పి తాళి కట్టించుకోవడానికి నీకు ఇంతైనా బుద్ధి జ్ఞానం ఉండాలి. నిన్ను ఆపు. అంతకు మించి ఒక్క మాట నీ నోట్ల నుంచి వచ్చినా నీ సమాధికి దగ్గరుండి శంకుస్థాపన చేసి దగ్గరుండి ఆ సమాధిలోనే నిన్ను కప్పెట్టేస్తాను. రేయ్, ఏంటి రెచ్చిపోతున్నావు? నన్ను రెచ్చగొడితే జరిగేదే చెప్తున్నాను. ఇక నుంచి ఎప్పుడూ విరాజ్తో సంబంధం లేదు, ఈ ఇంటికి ఏమీ కాను అనేలాంటివి మీ నోటి నుంచి నాకు వినపడకూడదు. ఎందుకంటే ఈ తాళి విరాజ్ కట్టింది. ఈ ఇంటికి నేను ఆఫీషియల్ కోడల్ని. రేపటి నా భవిష్యత్తు నాకు తెలుసు, కానీ మీ భవిష్యత్తు మాత్రం మీరు చేసే పనుల మీదే ఆధారపడి ఉంటుంది. ఇలానే తప్పులు చేస్తూ ఉన్నారంటే మీరు ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవడం కన్ఫర్మ్. ఏంటే బాగుతున్నావు? తగ్గు పిన్ని, మీకే మంచిది. మీరు కంట్రోల్లో ఉంటే నేను కామ్గా ఉంటా. మీరు నన్ను రెచ్చగొడితే కోలుకోలేని దెబ్బ కొడతా. తర్వాత మీ ఇష్టం. ఏంటి పిన్ని దాని ధైర్యం? మన ముందే రెచ్చిపోతోంది. అత్తయ్య గారు టాబ్లెట్స్ వేసుకోండి. పదండి. వీళ్ళనేంటిమో మరింటికి తీసుకొచ్చాడు. చెప్తా వీళ్ళ పని. ఆనంద్, ఈ పరిస్థితుల్లో వీళ్ళనిక్కడికి? నేనే పోలీస్ కస్టడీ నుంచి విడిపించి తీసుకొచ్చానమ్మా. నీకు అవసరమా ఆనంద్? మనకి సంబంధం లేని మనుషుల కోసం మీరు సహాయం చేయడం ఏంటి ఆనంద్ గారు? సంబంధం లేకుండా ఎలా సహాయం చేస్తాడు? వీళ్ళు మన ఇంట్లో ఉంటున్న ఆ నకిలీ చైత్ర రక్త సంబంధికులు. వీళ్ళని కాపాడమని
తమ్ముడు రిక్వెస్ట్ చేయగానే ఈ అన్న వెళ్ళి వీళ్ళని రిమాండ్ నుంచి విడిపించి సరాసరి ఇంటికి తీసుకొచ్చాడు. దోస్త్, మా వాళ్ళు వచ్చేసారు. ఆనంద్ గారు మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చారు. ఎక్కువ ఎక్సైట్ అవ్వకు, అందరూ ఇక్కడే ఉన్నారు. పద. అమ్మా వదిన, మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మన ఇంట్లో ఉన్నది అసలు చైత్ర కాదు, ఇదిగో ఈమె కూతురు ఆలకనంద. అత్తయ్య, ఏ అవకాశం వచ్చినా నీ వైపు భలే తిప్పుకుంటావు కదా. ఆనంద్, ఇక్కడ ఏ అవకాశం ఉందని నా వైపుకు తిప్పుకోవడానికి? కనబడుతుందే కదా నేను మాట్లాడుతుంది. కనపడుతుంది మాట్లాడట్లేదు అత్తయ్య, లేనిపోనివి కనిపెట్టి మరీ కావాలని మాట్లాడుతున్నావు. వీళ్ళని విడిపించి తీసుకురమ్మంది నా తమ్ముడు కాదు, తమ్ముడు కాకపోతే ఈ చైత్ర కాని చైత్ర చెప్పుంటుంది. కాదత్తయ్య, మహి అడిగింది. తప్పు చేసిన వాళ్ళని పోలీసులు రిమాండ్లో ఉంచితే ఈ మహి ఎలా మిమ్మల్ని అడుగుతుంది? అసలు మీరెందుకు విడిపించుకొని తీసుకొస్తున్నారు ఆనంద్ గారు? మేమే తప్పు చేయలేదండి. వాళ్ళని చూస్తూ ఉంటే అమాయకుల్లానే కనపడుతున్నారా? అవును బామ్మగారు, వీళ్ళని పాపం అమాయకుల్ని చేసి వీళ్ళ చుట్టూ కొంతమంది తప్పుడు మంద గుంపుగా చేరి వీళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టారు. వీళ్ళ మీద కేసులు నిజమో కాదో తేల్చాల్సింది పోలీసులు, కోర్టులే కదా. కావాలని పెట్టిన కేసులు ఎప్పటికీ తేలవు. ఈలోపు వీళ్ళు చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించడం కరెక్ట్ కాదని నేనే విడిపించి తీసుకొచ్చాను. పాపం ఉండడానికి ఇల్లు లేదని నేనే మన ఇంటికి తీసుకొచ్చాను. పోన్లేరా, మంచి పని చేశావు. ఏంటి మంచి పని వదినా? కొంచెం అయినా ఆలోచించరా? వీళ్ళెవరు ఏంటి అని చూడరా? అత్తయ్య, ఇంకా ఆపుతావా? నువ్వు ఎంతలా మమ్మల్ని మాటలతో అవమానించినా, నీ సూటిపోటి మాటలతో బుచ్చేలా మాట్లాడినా నీకు సమాధానం చెప్పలేదనే కదా ఇలా మాట్లాడుతున్నావు. నీకిస్తున్న గౌరవాన్ని నువ్వు కాపాడుకోవాలంటే దయచేసి ఏం మాట్లాడకుండా ఉండు. అదే నీకు మంచిది. నిజం మాట్లాడడం తప్ప విరాజ్? నీ మంచి కోసమే కదా మాట్లాడుతుంది, ఈ ఇంటి పరువు కోసమే కదా అడుగుతుంది. ఇంకా ఆపుతావా? చాలు. నా మంచి కోసం నువ్వు చేసిన పనులు చాలు. ఈ ఇంటి పరువు కోసం నువ్వు మాట్లాడిన మాటలు చాలు. నీకు మేనత్తగా మేమిచ్చే విలువని కాపాడుకోవాలంటే దయచేసి ఇంకేం మాట్లాడొద్దు. అవునత్తయ్య, ఇక నుంచి విరాజ్ గురించి కానీ చైత్ర గురించి కానీ నెగిటివ్గా మాట్లాడొద్దు. మాకందరికీ ఇక్కడ ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసు.
మామ్, ఇంతమంది చెప్తున్నారు, అయినా సిగ్గు లేకుండా ఎందుకెప్పుడో బావ మీద చైత్ర మీద అపనిందలు వేస్తూ అనుమానిస్తూ మాట్లాడతావు? అతయ్య, మీరెన్ని మాట్లాడినా సరే తిను నేను తాలి కట్టిన నా భార్య, నా చైత్ర. చిన్నోడా, దాని మాటలేం పట్టించుకోవద్దు. నీ అనుమానం పుచ్చిపోను ఇలా తయారయ్యావేటే నువ్వు? ఛీ! మహి, వీళ్ళని లోపలికి తీసుకెళ్ళు. అలాగే ఆనంద్ గారు, పదండి పిన్ని. పద చైత్ర. ఆనంద్, నాకొకటి అర్థం కావట్లేదురా. వాళ్ళకెక్కడా ఆశ్రయం లేకపోతే ఎక్కడో ఒక చోట ఏర్పాటు చేయకుండా మనింటికెందుకు తీసుకొచ్చావు? వాళ్ళ అమ్మాయి కూడా చైత్రలాగే ఉంటుంది కదా. ఇక్కడ ఉంటుంది చైత్రని మన నమ్మకం. ఒకవేళ మనం అనుకున్నది నిజం కాకపోతే? అంటే చైత్ర కాకుండా వాళ్ళ అమ్మాయి మన ఇంట్లో ఉందంటావా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. విరాజ్ తన మెడలో తాలి కట్టిన తరువాత తను ఎవరైనా సరే మనం యాక్సెప్ట్ చేయాలి. నువ్వు చెప్పింది కూడా నిజమేరా. ఏది ఏమైనా సరే మనింటి కోడలు. అందుకే ఛాన్స్ తీసుకోకుండా వాళ్ళని కాపాడి మన ఇంటికి తీసుకొచ్చా. నాకు అంతే చాలు మళ్ళా. నందు, ఇప్పుడైతే అన్నయ్య హెల్ప్తో వీళ్ళని విడిపించి తీసుకొచ్చాం, కానీ రేపు ఇంకొక ప్రమాదం ఉంది. అవునక్క, ఆ డిఎన్ఏ రిపోర్ట్ రేపు వస్తుంది. అదే అసలైన ప్రాబ్లం. అది గిట్లా కరెక్ట్గా వస్తే గా పున్నమ్మని చంపిన కేసులో నిన్నిరికిస్తారు కదా కాళ్ళు. ఆ డిఎన్ఏ రిపోర్ట్ ఎలా వచ్చినా పర్లేదురా. మీరు ఆ రాక్షసుడి చెర నుంచి బయటపడ్డారు. నాకంతే చాలు.
కాదా? అట్లెట్లా చెప్తున్నావు? ఇంతకుముందు మహికి నీకు DNA రిపోర్ట్స్ చేయించారు కదా, అప్పుడు మనకు అనుకూలంగా రిపోర్ట్స్ వచ్చాయనే నమ్మకంతో ఇలా అంటున్నారు. ఆ రోజంటే నేను టైంకి శాంపిల్స్ మార్చాను కాబట్టి సేవ్ అయ్యాము. అవునమ్మా, ఆ రోజు మహి కాపాడింది. ఈరోజు ఎవరు కాపాడతారు?